ఎర్రగడ్డ, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు, మొటిక్కాయలు ఇవన్నీ వేసి తిరగబాత పెట్టుకొని బాగా వేయించండి. పప్పుకు చెప్తాను నేను. టమాటాలు, కొత్తిమీర, చింతపండు. మొటిక్కాయ బాగా వేగినాక టమాటాలు వేయాలి. పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర ఇవన్నీ వేసి 2 గ్లాసులు నీళ్ళు వేయాలి. అన్నీ వేసిన తర్వాత 2 గ్లాసులు నీళ్ళు వేసి 2.25 గ్లాసు నీళ్ళు వేసుకొని మూత పెట్టుకోండి. తగినంత ఉప్పు వేసుకొని మొటిక్కాయల పప్పు చూడండి. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మొటిక్కాయ వేరు చేసుకోండి. నీళ్ళు సపరేట్ తీసుకోండి. దీన్ని పప్పు గుత్తితో బాగా మెదిపేసేయండి. పప్పు గుత్తి వేసుకొని కొంచెము నుండగా రుబ్బకుండా కొంచెం మెదువుగా మేకులు ఉన్నట్టుగా వదుకోండి. బాగుంటుంది చట్నీ లాగా, కానీ కూరలాగా బాగుంటుంది. రెడీ అయిందండి మొటిక్కాయ కూర. ఒకసారి ట్రై చేయండి. అన్నీ కరెక్ట్గా వేసుకోండి, బాగుంటుంది. తగినంత మీరు కావాల్సింటే పక్కన పెట్టుకోవచ్చు. తగినంత నీళ్ళు వేసుకోవచ్చు దాంట్లోటివి. చూడండి, ట్రై చేయండి ఒకసారి. సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్.